ఏరా దూసుకొని ముందుకు వస్తున్నావు? నువ్వు లీడర్వా? కాదు, వీళ్ళలో ఒకణ్ణి. చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు. నీళ్లు కొట్టినా తట్టుకుని నిలబడ్డావు. వీళ్ళ కన్నీళ్లు చూసిన వాడిని. వాటి తీవ్రత ముందు ఇదెంత? లాఠీ దెబ్బలకు బెదర్లేదు. ప్రభుత్వం కొట్టిన దెబ్బల ముందు ఈ దెబ్బలు ఏ పాటివి? ప్రజలకి దూరం అయిపోయిన ఆశల కోసం పోరాడుతున్న వాడిని. దూసుకొచ్చే మీ బుల్లెట్స్ కూడా మమ్మల్ని ఏం చేయలేవు. సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నీరు ముంచినా, నిప్పు కాల్చినా, పృథ్వీ పూడ్చినా ఇలాగే నిలబడతాం. నిలబడేం చేస్తావు? వచ్చారు, ముట్టడించారు, దెబ్బలు తిన్నారు, రక్తం కార్చారు. కాసేపట్లో మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? మీ సమస్యకి పరిష్కారం దొరికిందా? ఇన్నేళ్ల చరిత్రలో ప్రజల సమస్యలు పట్టుకొని అసెంబ్లీ గేటు వరకు వచ్చారు కానీ ఒక్కరైనా లోపలికి తీసుకెళ్లగలిగారా? ఢిల్లీ వరకు సమస్యను తీసుకెళ్తారు. జంతర్ మంతర్ దగ్గర 4 అరుపులర్చి 2 రోజులు ధర్నాలు చేసి వెనుక్కొచ్చేశారు గాని సమస్యను పార్లమెంటు లోపలికి తీసుకెళ్లగలిగారా? మీలాంటి వాళ్ళు అడ్డుపడకపోతే సమస్యలు ఎప్పుడో లోపలికి వెళ్ళేవి. ఒక ఆఫీసర్గా మీరు ఎమ్మెల్యేలకి సెక్యూరిటీ ఇవ్వడమే మీ డ్యూటీ అనుకుంటున్నారు కానీ ప్రజల క్షేమం గురించి ఆలోచించడం మానేశారు. ఒక పౌరుడిగా రాజధానిపై మీకు బాధ్యత ఉందనే విషయం మర్చిపోయారు. బానిసగా మీరు బతుకుతున్నారు. భవిష్యత్తు కోసం మేం పోరాడుతున్నాం. నీ బాధ్యతనే తూట నాకెక్కడో తగిలింది. నేను రైతు బిడ్డననే విషయాన్ని గుర్తు చేసింది. ఎప్పటినుంచో నాకు ఈ సమస్య లోపలికెళ్లడం చూడాలనుంది. నిన్ను వదిలేస్తాను. లోపలికి వెళ్ళు. నువ్వు అడిగే ప్రశ్నలు ఎంతవరకు ప్రతిధ్వనిస్తాయో, ఎంత బలంగా వినపడతాయో నేను చూస్తాను. సెక్యూరిటీ, ఒకడిని లోపలికి పంపిస్తున్నా. వదిలేసి మూసుకొని కూర్చోండి. అధ్యక్ష, 3 రాజధానుల ప్రక్రియ ముందుకు తీసుకువెళ్ళడానికి మా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంది అధ్యక్ష. ఆ ప్రక్రియలో ఎవ్వరూ పిలవనంత గట్టిగా వినపడింది అధ్యక్ష. ఇది మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అరుపు కాదు. రాజధాని కోసం నిస్వార్థంగా భూములిచ్చి బతుకు భారం చేసుకున్న రైతు బిడ్డ గర్భంలో నుండి వచ్చిన అరుపు. మీరు ముందు అసెంబ్లీలోకి రావడం నేరం. ప్రజలు ప్రశ్నిస్తే నేరం. పాలకులు ప్రజల్ని మోసం చేస్తే చట్టం. ఇది మన దేశంలో నడుస్తున్న చరిత్ర. నేరం చేయడానికి కాదు, సమాధానం కోసం వచ్చాను. దేనికి సమాధానం?